ప్రజని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా పోరుమామిల మండలం రంగసముద్రం పంచాయతీ CCR కాంప్లెక్స్ లో రితీష్ రెడ్డి, విజయమ్మ, కల్వకూరి రమణ ఆధ్వర్యంలో జై హో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీసీ నాయకులు, రాష్ట్ర కన్వీనర్లు మాట్లాడుతూ టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు అత్యున్నత పదవులు ఇచ్చారని, బీసీలు అందరూ కలిసి అత్యధిక మెజార్టీతో ధైర్యంగా ముందుండి గెలిపించి టీడీపీ ప్రభుత్వానికి రాష్ట్రంలో పునర్వైభవం తీసుకురావాలని అన్నారు. రితీష్ రెడ్డి, విజయమ్మ నాయకత్వంలో టీడీపీ అభ్యర్థి బొజ్జ రోషన్ను బద్వేల్ నియోజకవర్గంలో గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా రితీష్ రెడ్డి, విజయమ్మ మాట్లాడుతూ అధికారానికి వచ్చిన 100 రోజుల్లోనే ఈ అవినీతి ప్రభుత్వం నుండి బీసీలకు టీడీపీ ప్రభుత్వం న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోరుమామిల మండలం మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్, రాష్ట్ర టీడీపీ వికలాంగుల టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శివశంకర్, తెలుగుదేశం నాయకులు భైరవ ప్రసాద్, హిమం సేన్, పోరుమామిల మండలం బీసీ యువ నాయకులు అన్వర్ బాషా, కరీముల్లా, పోరుమామిల మండల యువత అధ్యక్షుడు సీతా బాలాజీ, వీరపోగు బాలుడు, వీరపోగు నరేష్, SLC అధ్యక్షులు బండి ఓబులేసు తదితర నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, AR5 న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య, రిపోర్టర్ శ్రీనివాసులు. దాదాపు 50% ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందకుండా ఆర్థిక అసమానతలతో, విద్య లేకోకుండా మరి ఎన్నో ఇబ్బందులు గురవడం ఆయన చూసి బీసీలను పైకి తేవాలనే ఉద్దేశంతో బీసీని పైకి తీసుకురావాలంటే కేవలం మనం ఇచ్చే పథకాలతోనూ పట్టుపుట్లాగా బట్టలు నొక్కడంతో రావాలని ఆయన ఆనాడే గ్రహించి చట్టసభలలో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించి రాజ్యాధికారం వాళ్ళకి ఇస్తే వాళ్ళందరితో పాటు వాళ్ళ దామశ ప్రకారం అభివృద్ధి చెందుతారని తలంచి 1987వ సంవత్సరంలో మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు స్థానిక సంస్థల్లో బీసీలకు 20% మొట్టమొదటిగా రిజర్వేషన్ కల్పించడం జరిగింది. తదుపరి ఆ రిజర్వేషన్ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 34% పెంచడం జరిగింది. ఈ క్రమంలో బీసీలకు అనేక పథకాలు, ఆదరణ, తర్వాత విదేశీ విద్య, పెళ్లి కానుక, చంద్రన్న, తర్వాత బీసీ కార్పొరేషన్ రుణాలు, ఇలా దాదాపు 30 పథకాల్లో బీసీలకు ఆయన పొందుపరచడం జరిగింది. బీసీలకు ప్రత్యేక సప్లాన్ నిధులు దాదాపు 75,765 కోట్ల రూపాయలు బీసీలకు సప్లాన్ ద్వారా నిధులు మంజూరు చేసి వారి ఉన్నతికి ఎంత కృషి చేసిన వాడు మన చెల్లెలు. తదుపరి మన నియోజకవర్గానికి వస్తే మన పెద్ద ఆయన విజయవాడ వీరారెడ్డి గారు అదే దృఢ సంకల్పంతో, అదే సంకల్పంతో మన తాలూకాలోని బీసీ సోదరులందరినీ అందరికీ దగ్గర తీసుకొని సమన్వయం కల్పిస్తూ వారికి ప్రాధాన్యత ఇస్తూ అనేక పదవులలో వారిని ఉంచడం జరిగింది. మరి ఈ మధ్య మేము ఇంటింట ప్రచారానికి పోయినప్పుడు, ప్రతి కాలనీలోకి వెళ్ళినప్పుడు ప్రతి కాలనీలో ఇల్లు మాకు పెద్ద ఆయన కట్టించింది, ఈ రోడ్లు పెద్ద ఆయన వేసినవే తర్వాత అని చెప్పడం జరుగుతుంది. తర్వాత బీసీలు ఏ పార్టీలో కూడా మనుగడ సాధించలేదు. మనం దాదాపు 20-23 సంవత్సరాల నుంచి రాజకీయం నడుపుతున్న నాకు అనుభవం ఉంది. ఒకప్పుడు నేను పెద్ద ఆయన బట్టి తెలుగుగా సాధించడం కోసం చంద్రబాబు దగ్గరికి పోయాను. ఆయన ఆ రోజు కూడా చెప్పాడు, బీసీలు అంతా మన పార్టీ అండి, తప్పకుండా మీకు చేయాల్సిన సహాయం మేము చేస్తామని ఆ రోజు పెద్ద ఆయన కూడా చెప్పాడు. ఏది చంద్రబాబు సమక్షంలో పెద్ద ఆయన దగ్గర చంద్రబాబు చెప్పాడు అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు చెప్పేటప్పుడు ఏది 50% 50 కాదు 52.83% మన బీసీలు ఉన్నారు మొత్తం మీద స్టేట్లో. ఇదే స్టేట్ లెక్క ప్రకారము అదే రేషియోలో మన బద్వేల్ తాలూకా ఉండరు. ఎందుకంటే
90 పంచాయతీలు, 292 ఎమ్మెల్యే పోలింగ్ బూతులు, దాదాపు 2,16,000 ఓట్లలో అదే రేసులో మనం అంతా బీసీలు ఉన్నాం. కానీ మనకు ఈ 5 సంవత్సరాల పరిపాలనలో మనకి ఎటువంటి గుర్తింపు లేదు, ఎక్కడ మనము వంతులేదు. అందుకే మనకు పెద్దలు ముందు నుంచి కూడా చూశారు, మన గుర్తు సింహం, బీసీ గర్జనలో సింహం. అంటే ఈ 52.23% సింహం లాంటి వాళ్ళం మనమంతా. కానీ మనకి ఇక్కడ మనకలేదు ఆ పార్టీలో, ఏది 5 ఏళ్ల ప్రభుత్వంలో. మళ్ళా మన పార్టీకి వస్తే మళ్ళా మన ఉనికిని కోల్పోకుండా అందరం బాగా ప్రిపేర్ అవుతాం. అందుకు దయచేసి ఇప్పుడు మనందరం కూడా వేరే పార్టీలు ఏమైనా ఉంటే అదర్ పార్టీలో మ్యూచువల్ సపోర్ట్ తీసుకొని మన వంతు మనం చెప్పి, అయ్యా మనం అక్కడంటే సాధించలేము, అది రెడ్డి వర్గం నిజంగా చెప్పారు రోషన్ సార్, మన పర్సంటేజ్ తీసుకుపోయి కన్వర్టెడ్ డిస్ట్రిక్ట్ ఇచ్చారు. ఏది అన్ని వర్గాల్లో మంది కట్ చేసి కన్వర్టెడ్ డిస్ట్రిక్ట్ ఇచ్చారు. టీటీడీ అయితేనేమి మిగతా బీసీ రావచ్చిన కోట అంతా కూడా వాళ్ళకి ఇచ్చారనమాట. అందుకు మన బీసీ సంఖ్య తగ్గిపోయింది. ఇదే మన సంఖ్య మన బీసీ మన అదే రేసులు ఉండాలంటే మనం అంతా కూడా మళ్ళా బీసీలంతా ఏకమై మన పార్టీని బాగా అత్యధిక మెజార్టీ గెలిపించుకుంటే మనకు కావాల్సినవన్నీ మనకు వస్తాయి. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు మనం ప్రతి మనిషి ఒక చేయాల్సింది ఏంటంటే, మన ఊళ్ళలో పక్కన ఊళ్ళో పోయి బీసీలు ఎవరున్నా సరే ఆ పార్టీలో ఉండే సమైక్య ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరి యొక్క గుండె ఆనందంతో పొంగిపోతుందో అటువంటి మహానుభావుడు విజయవేముల వీరారెడ్డి గారు, ఆయన మహానుభావుడు, ఆయన కుమార్తె ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజకీయంగా మనలను కాపాడుకుంటూ ఆయన వేసిన యొక్క బాటలో నడుస్తున్న మనకు చేయూతనిస్తూ మనలను తట్టి నేనున్నానంటూ మనకు ఒక ఆసరా ఇస్తున్నటువంటి గౌరవనీయులు పూజ్యులు విజయమ్మ గారికి, మరి వేదికను అలంకరించిన రాబోతున్న ప్రతి పల్లెకు ప్రతి ఒక్క ఊరికి నేనున్నాను, నేను నడుస్తూ మీ సమస్యలన్నీ నేను తెలుసుకొని మన ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో పరిష్కారం చేస్తానంటూ మనకు ఒక చేయూతనిస్తూ మనకు ధైర్యాన్ని ఇస్తూ మనలకు రాజకీయపరమైనటువంటి ధైర్యాన్ని ఇస్తూ ముందుకు సాగిన గౌరవనీయులు యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి గారు, మరి మండలం కలసపాడు మండలం అన్నిటా నేనున్నాను, ప్రతి ఒక్క విషయం తెలుగుదేశం పార్టీ బీసీ పక్షపాతం కలిగినటువంటి పార్టీ, ఇది మనందరికీ తెలుసు. అందుకే ఆ రోజు బీసీలకు ప్రధాన పాత్ర వహిస్తూ పేద రైతుల బీసీల స్వేదంలో నుంచి పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీని నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసి 9 నెలల్లోనే బీసీల యొక్క అన్నతోనే రాజ్యాధికారం చేపట్టినట్టు సభకు వచ్చేసి వేదిక న్యాయం జరిగిందంటే అది ఒక తెలుగుదేశం హయాంలోనే జరిగిందని నేను సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. అన్న ఎన్టీ రామారావు గారైతేమి, చంద్రబాబు నాయుడు గారైతేమి, వీళ్ళందరూ కూడా బీసీలకు ఎంతో న్యాయం చేశారు. చట్టసభల్లో వాళ్లకు 22% రిజర్వేషన్ అయితేమి, అదేవిధంగా సంక్షేమ పథకాలు అయితేమి ఇవన్నీ కూడా బీసీలు చేశారు. మన తెలుగుదేశం పార్టీ గుట్టే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం గుట్టే ఆ విధంగా ఉంది. మీ అందరికీ తెలుసు. బలహీన వర్గాలకు గూడు, అదేవిధంగా కార్మికులకు చట్టము, కర్షకులు అంటే రైతులకు నాగలి మన గుడ్డే గుర్తు. ఆ గుర్తుతోనే మనం ముందుకు పోతున్నాము. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు ఒక అభ్యున్నతమైన స్థానాలు కల్పించినారంటే అది అన్న ఎన్టీ రామారావు గారైతేమి, చంద్రబాబు నాయుడు గారైతే మన తెలుగుదేశంలోనే జరిగింది. అందుకే బీసీ వాళ్ళందరికీ కూడా నేను ఒకటే మనవి చేసుకుంటున్నా, ఈ రోజు మీకు ఒక అత్యున్నతమైన స్థానాలు కల్పించినారంటే అది తెలుగుదేశం గవర్నమెంట్ అని మీకు కూడా చెప్తున్నా. తెలుగుదేశాన్ని మర్చిపోకుండా మీరందరూ కూడా బీసీలు ఏకమై ఈ రోజు మళ్ళా మనము గెలిపించుకున్నప్పుడే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా కూడా చూడగలుగుతాము. మీరు ఆయనకి ఇచ్చే గిఫ్ట్ ఏమంటే ప్రతి ఒక్క క్యాండిడేట్
గెలిపించుకున్నప్పుడే మన చంద్రబాబు నాయుడు గారిని సగౌరవంగా ముఖ్యమంత్రిగా కూడా చూడగలుగుతామని మీకు మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది చెప్పారు బీసీలో సబ్ క్యాస్ట్ కింద చాలా మంది ఉన్నారు. యాదవులు అయితేమి, కుమారి అయితేమి, నాయి బ్రాహ్మణులు అయితేమి, ముస్లిం సోదరులు అయితేమి, కొంతమంది క్రిస్టియన్లు కూడా బీసీలో ఉన్నారు. వీళ్ళందరికీ అంతా ఇంత న్యాయం చేసిందంటే అది ఒక తెలుగుదేశం హయాంలోనని మీకు కూడా మనం చేసుకుంటున్నాం. మరి మనందరం కూడా ఒక్కొక్క బీసీ సోదరుడు సైనికుల వల్లే వెళ్ళి మన వాళ్ళు ఇంకా పొరపాటున ఆ పార్టీలో ఉన్నా కూడా అది మన తెలుగుదేశం వల్లే న్యాయం జరుగుతుంది. మీరందరూ కూడా తెలుగుదేశం లేకొచ్చి తెలుగుదేశాన్ని మళ్ళా ఉన్నతమైన స్థానాన్ని తీసుకువెళ్ళాలని కూడా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం. నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక మండలానికి ఒకరిద్దరు నాయకులు అంటే యాదవులు అయితేమి, మిగతా నాయ బ్రాహ్మణులు అయితేమి, వాళ్ళందరూ కూడా మండలానికి 2-3 నాయకులు తయారై ఆ మండలంలోనే కాదు పక్క మండలంలో కూడా బీసీలు ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరిని ఇంటింటికి కానీ ఇది కానీ మండల వారీగా బీసీ మీటింగ్లు మండలం వారీగా పెట్టడం జరుగుతుంది. ఈరోజు నియోజకవర్గ స్థాయిలో అక్కడ పొద్దున్నే బద్వేలు, ఇక్కడ పొరుమాల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం బీసీ నాయకులకి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం చేసింది. మీరందరూ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. బీసీకి వెన్నుదండుగా ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది. మీరు ఆ రోజు ఎన్టీఆర్ రామారావు గారు కానీ, పెద్దాయన వీరారెడ్డి గారు కానీ, బీసీ నాయకులు కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కులాలు కానీ బీసీలో అనేక సబ్ కమిటీలుగా ఉన్నాయి. కానీ మనం ఈరోజు ఒకటి గమనించాల్సిన, రాష్ట్రంలో పక్క నియోజకవర్గమైన మైదుగురు నియోజకవర్గమైన టీటీడీ చైర్మన్ గా సుధాకర్ యాదవ్కి ఇచ్చినారు. ఆ తర్వాత మనం చూస్తే మనకి నిమ్మకాయల చిల్లరాజప్ప గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. ఇక్కడ చూస్తే వైసీపీ నాయకులు ఒకటే కుటుంబ పాలన, ఇక్కడ అంతే, రాష్ట్రంలో అంతే. వీళ్ళు ఎక్కడైనా మీకు ఏమైనా చేశారా? మీరు ఒకటే వైసీపీ హామీలు మోసాలు గమనించాలా. 30 పథకాలు గాలికి వదిలేసినారు. డైరెక్ట్ గా మీరు చూడండి, లాస్ట్ టైంకి ఇప్పటికి ముందు ఉన్నదానికి ఇప్పుడుకున్న దానికి 30 పథకాలు వదిలేశారు. రజకులకైతే ఆసరా కింద గత ప్రభుత్వం అందరికి ఏమైనా ఇచ్చిందా లేదా? అందుకే మీరు గమనించాల్సింది ఉంది, బీసీల మీద దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఆ తర్వాత మీరు ఒకటే బీకోడు మండలంలో చూస్తే రజకుల భూ కబ్జాలు జరుగుతున్నాయి. మేము ఒక్కటే చెప్తున్నాం మీ అందరికీ, ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో నీకు మేము హామీ ఇస్తున్నాం. 100 రోజుల్లో తిరిగిచ్చే బాధ్యత నాది అని చెప్తున్నాను. మీరందరూ ఒకటే గమనించాలి. అందుకు నేను మీకు చెప్తున్నాను, ఇక్కడ బీసీలు కబ్జాలైనా మీ భూములు పోయినా ధైర్యంగా మీరు ముందుకు రండి. మీరు ఇక్కడ బీమాలు కట్టుకున్నారు. మీరు ఈ ప్రభుత్వంలో క్వశ్చన్ చేస్తే ట్రాన్స్ఫర్, సస్పెండ్, ఆఖరికి ఎమ్మెల్యేలు కూడా వదలట ఈ నుంచి ఎక్కడికో పంపించడం. అందుకు మీరు ఇవన్నిటికంటే మన ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో మైనార్టీకి మనం ఏం చేసాము, ఫైనాన్స్ కార్పొరేషన్ పదవి ఇచ్చినాం. తర్వాత చూస్తే మున్సిపల్ చైర్మన్ గా అక్కడ బీసీ నాయకుడికి ఇచ్చినాం. అందుకే మీరు అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. అందరికి ఒక ఉద్దేశం చేయాలనుకుంటున్నా. మీరు ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ ఏమన్నా చూస్తే ఏం చూస్తున్నారు? సిద్ధం అని చూసారా? సిద్ధంకి మీరేమంటారు? సంసిద్ధం అంటారా లేదా? ఎంతమంది అంటున్నారు నాతో పాటు సంసిద్ధం? అందుకే మీ బీసీ నాయకులకు ఒకటే చెప్తున్నా, నేనున్నాను మీ అందరికి. మీ అందరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందరూ బూత్ వారిగా, ఊరి వారిగా మీరు, నేను కూడా మీతో పాటు ఒకటి అనుకోండి. నాకు ఆర్తిచ్చిన అక్క చెల్లెలు కానీ, మీలో ఉన్న అన్నదమ్ముడులాగా మీరు అభిమానించినారు పాదయాత్రలో. మీ అందరిని గుండెల్లో పెట్టుకొని, గుర్తు పెట్టుకొని మీ ఇంటి వాడిగా మీతో పాటు నడుస్తాను. అందుకే మీ అందరికి ఒకటి విజ్ఞప్తి, ఈరోజు ఇన్ఛార్జ్ కానీ లేకపోతే ఆర్భాటం లేకుండా మనకున్న రిపోర్ట్ ప్రకారం అందరు ఆఫీసుల చుట్టూ మానేయండి. ప్రతి ఊరు బూత్ లో మీకున్న సమన్వయం చేసుకొని 4 నాయకులు అందరూ ఊరు
అందరు ఇంటింటికి పోయి డైరెక్ట్గా డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయాల్సిన అవసరం ఉంది. 4 ఓట్లు సంపాదిస్తాం. అందుకే నేను మీ అందరికి పిలిపించాను. మీ కుటుంబ సభ్యులు తాలూకాలో ఎక్కడ ఉన్నా కార్యకర్త ప్రతి నాయకుడు ఇక్కడ 10 కుటుంబాలు చేర్చాల్సిన అవసరం ఉంది. ఉందా లేదా? అందుకే మీ అందరితో ఒకటే మాట నేను చెప్తున్నాను. నేను బద్వేల్ గెలుస్తుంది. అందుకే మీ అందరూ ఒకటే నేను కోరుకుంటున్నా. మీ అందరి ఓటు మీద ఎక్కడైనా ఊరు వాడ చాటి చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఒక్కటే టీ బంకుల నుంచి బస్ స్టాండ్ నుంచి అన్ని చెప్పండి. బద్వేల్ గెలుస్తుంది. దీనికి మీరు అందరు చేయాల్సిన అవసరం ఒకటి ఉంది. ఈ రోజు మీరు క్యాన్వాస్ లో ఈ పసుపు కండువా డైరెక్ట్ గా వేసుకోండి, టవల్ కట్టుకోండి, ప్రతి ఇంటికి పోయి తట్టండి. అందుకే మనకి క్యాడర్ ఉంది, గట్టిగా ఉన్నాం అందరం. ఈ రోజు వైసీపీ నాయకులు ఎక్కడ ఏ డోర్ తట్టకుండా పోయినారు. భవిష్యత్ గ్యారంటీ అని ప్రతి బూత్ గా 50 నుంచి 70 నుంచి 80 నుంచి 90% మీ సహకారంతో చేశాం. భవిష్యత్ గ్యారంటీ అని ఇచ్చాం. అందుకే మేము వాళ్ళందరూ ఒకటి అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ అంటే గ్యారంటీ. ఇంటికి గ్యారంటీ తెచ్చుకుంటారా, ఎక్స్పైరీ తెచ్చుకుంటారా? అందుకే ఒకటే, ఫ్యాన్ ని మర్చిపోండి. కరెంటు పోయింది ఇక్కడ, మీకు అర్థమైంది. ఈ మండలంలో కరెంటు పోయిందంటే ఈ కరెంటు తీసేయండి. ట్రాన్స్ఫార్మర్ లేదు, కరెంట్ లేదు. గ్యారంటీ తీసుకొని వద్దాం. భవిష్యత్తు కోసం ఓటు చేద్దాం. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కోసం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే ఉద్యోగ అవకాశాలు లేవు, సాగునీరు తాగునీరు లేదు. ఈ రోజు బీసీ నాయకులకి ఇద్దరికి పాదయాత్రలు అడిగితే, అయ్యా కనీసం దానాకి సబ్సిడీ లేదన్నారు. నిజమా కాదా? దానా లేదు. వాళ్ళు మేకలు పెట్టుకుంటే ఇన్సూరెన్స్ లేదు. లాస్ట్ కి ఇంజక్షన్ వేసేదానికి వెటర్నరీ హాస్పిటల్ దిక్కులేవు, సిబ్బంది లేదు. ఏం చేద్దాం చెప్పండి? వీళ్ళని ఇంటికి పంపిద్దామా లేదా? అప్పుడు సంసిద్ధమా లేదా? ఈ అవినీతిని కడుగుదామా లేదా? కబ్జాల్ని ఎనికేస్తామా లేదా? ఇంకేం చేయాలో చెప్పండి. ఇవన్నిటికీ ఒకటే చెప్తున్నా మీ అందరికి. ఈ రోజు బీసీలకి న్యాయం జరగాలంటే ఈ చట్టం రావాలా. మీ అందరికి ఒకటే చెప్తా, ఎస్సీలకి చట్టం ఎట్లుందో మీకు చట్టం తెస్తాం. మీ ఇంటికి మీరు పోగొట్టుకుంది ప్రతి ఇంటికి ఈ గవర్నమెంట్ సిబ్బంది మీ ఇల్లు తట్టి తీసుకొని వచ్చే బాధ్యత నాది. 100 రోజుల్లో తీసుకొని వస్తా. ప్రభుత్వం వచ్చిన ఖచ్చితంగా మీ హామీ ఇస్తున్నా. అందుకే మీరందరికీ మీకు ఇది న్యాయం జరగాలంటే ఒక్కటే,